పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు సింహరాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి, ఒకవేళ ఏదైనా ప్రతికూలతలు ఉంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి మొదలైన అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా సింహరాశి వారిని కనుక పరిశీలిస్తే రాశ్యాధిపతి అయిన రవి రాశికి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు. 6వ స్థానం అంటే రోగస్థానము, పాపస్థానము, శత్రుస్థానం. రాశ్యాధిపతి రవి 6వ స్థానంలోకి ప్రవేశించినప్పటి నుంచి కూడా ఏదో సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఇంటర్నల్గా ఎక్కడో శత్రుభయం ఏదన్నా పడుతున్నదా, లేదా అనారోగ్య సమస్యలు ఏమైనా వెంటపడుతున్నాయా, హెల్త్ వైజ్గా బాగా ఎక్కువ కేర్ తీసుకోవాలి, ఇంకా జాగ్రత్తలు పాటించాలి, ఇట్లాంటి ఆలోచనలు బాగా పెరుగుతూ ఉంటాయి. అంటే 6వ స్థానంలో సంచరించేటటువంటి రవి కొద్దిగా ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తాడు. అలానే కుజుడు కూడా 6వ స్థానంలోనే సంచరిస్తున్నాడు. రవి కుజ గ్రహాలు రెండు కూడా మిత్రగ్రహాలు. ఈ రెండు గ్రహాలు అంటే కుజుడికి 6వ స్థానం అయినటువంటి మకర రాశి ఉచ్చస్థానం కూడా. కాబట్టి రెండు మిత్రగ్రహాలు అయినటువంటి రవి కుజుడు, ఈ రెండు కూడా పరాక్రమ గ్రహాలు అంటారు వీటిని. ఈ పరాక్రమ గ్రహాలు అయినటువంటి రవి కుజ గ్రహాలు రెండు కూడా 6వ స్థానంలో సంచరించేటటువంటి సమయంలో ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే కాంపిటీషన్లో బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా నిలవగలుగుతారు. ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి వారికి, నాయకత్వ స్థానాల్లో ఉన్నటువంటి వారికి పనిభారం పెరిగినప్పటికీ బ్రహ్మాండమైన గుర్తింపు వస్తుంది. అయితే కోపాన్ని మాత్రం బాగా నియంత్రించుకుంటూ ఉండాలి. ఏదైనా ఆరోగ్య సమస్యలు కనుక వస్తున్నట్టయితే అవి చిన్న సమస్య అయినప్పటికీ కూడా ఖచ్చితంగా సొంత వైద్యం అనేటటువంటిది ఇక్కడ రాశి వారికి పనికిరాదు. ఇక మిగిలిన బుధ శుక్ర గ్రహాలను కనుక పరిశీలిస్తే 3వ తేదీ వరకు బుధుడు కూడా 6వ స్థానంలోనే ఉంటాడు. బుధుడు మీ రాశికి ఏ స్థానాలకు అధిపతి అంటే 2వ స్థానాధిపతి, ద్వితీయ లాభాధిపతి. అంటే ద్వితీయ స్థానం అంటే ధనస్థానము, కుటుంబ స్థానము, వాక్స్థానము. కాబట్టి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 6వ స్థానంలో ఎప్పటి వరకు 3వ తారీఖు వరకు ఉంటాడు. కాబట్టి 3వ తారీఖు వరకు మాట్లాడేటటువంటి మాటల్లో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఆ తర్వాత 7వ స్థానంలోకి వెళ్ళిన తర్వాత బ్రహ్మాండంగా కుటుంబ పరంగా బాగానే ఉంటుంది, అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. అలానే తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు, తృతీయ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 5వ తేదీ వరకు 6వ స్థానంలోనే ఉంటాడు, అంటే మకర రాశిలో. ఆ తర్వాత 6వ తేదీ నుంచి మీ రాశికి 7వ స్థానమైన కుంభరాశిలోకి వెళ్తారు. అంటే ఇక్కడ శుక్రుడు కూడా 6వ స్థానంలో సంచరించేటప్పుడు తృతీయ స్థానాధిపతి, దశమాధిపతి. కాబట్టి చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఊహించనటువంటి సమస్యలు మిత్రుల మూలకంగానే ఎదురవుతున్నాయా అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు మీరు ఎవరికైతే మీ రహస్యమైనటువంటి విషయాలు చెప్పి ఉన్నారో అవే మీకు ఏదైనా కొంచెం ఇబ్బంది కలగబోతున్నాయా, ఇబ్బంది కలుగు చేస్తాయా అనేటటువంటి ఒక భావన కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాన్ఫిడెన్షియల్ మ్యాటర్స్ అనేటటువంటివి లీక్ చేయకుండా ఉండటం చాలా మంచిది. తర్వాత ఇక 7వ స్థానాన్ని తీసుకుంటే 4వ తేదీ నుంచి బుధుడు, 6వ తేదీ నుంచి శుక్రుడు, ఆల్రెడీ రాహు అక్కడే ఉన్నాడు. కాబట్టి 7వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాలు, బుధుడు 7మంలో సంచరించేటప్పుడు ఆర్థికంగా డెవలప్మెంట్స్ వస్తాయి, వ్యాపారపరమైనటువంటి ఒప్పందాలు బాగా పెరుగుతూ ఉంటాయి, సంబంధాలలో బాధ్యత పెరుగుతూ ఉంటుంది. 6వ తేదీ నుంచి కుంభరాశిలో అంటే శుక్రుడు కుంభరాశిలో ప్రవేశించినప్పుడు ప్రేమ, స్నేహము, ఆర్థిక వ్యవహారాల్లో అనూహ్యమైనటువంటి మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగపరంగా కూడా డెవలప్మెంట్ కానీ, గ్రోత్ కానీ కనిపిస్తూ ఉంటుంది. అనేక రకాలైనటువంటి శుభయోగాలు, శుభసూచనలు కనిపిస్తూ ఉంటాయి. ఇక శని ప్రభావాన్ని కనుక తీసుకుంటే 8వ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ప్రభావం కారణం చేత దీన్ని కనుక పరిశీలిస్తే కర్మఫల సిద్ధాంతం చాలా బలంగా పనిచేస్తుంది. అంటే సహనం ఉండాలి, నిజాయితీ, సహనంతో నిజాయితీతో ఉన్నటువంటి వారికి శనిదేవుడు రక్షణ కవచం లాగా నిలుస్తాడు. శనిదేవుడు తర్వాత మొత్తం మీద ఈ కాలాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది పరీక్షలు పెట్టి, కొద్దిగా చిన్న చిన్న పరీక్షలు పెట్టి కొత్త దారిలోకి నడిపించేటటువంటి కాలంగా ఇది ఉండబోతుంది. ఇక సింహరాశి వారికి రోజువారీ ఫలితాలు ఎలా ఉంటాయి అని కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ రాత్రి 10:52 వరకు ఉండే సమయం సింహరాశి వారికి ప్రతికూలంగా మారుతుంది. విపరీతమైనటువంటి మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది, ఖర్చులు పెరిగే అవకాశాలు బలంగా ఉంటాయి. కొన్ని విషయాలలో ఆందోళన కలిగిస్తూ ఉంటుంది. ఏదో చేయాలనుకుంటున్న పని ఒకటి, చేస్తున్న పని మరొకటే అవుతుంది.
అంటే గజిబిజి గందరగోళంగా ఉంటాయా కొన్ని విషయాలు అనేటటువంటి విధంగా ఉండబోతూ ఉంటుంది. రహస్య శత్రువుల మీద చాలా జాగ్రత్తలు పాటించాలి. సోమవారం రోజున శివుడికి జలంతో అభిషేకం చేయటం వల్ల చాలా మంచిది. ఇక 2వ తేదీ రాత్రి 10:52 నుంచి 5వ తేదీ ఉదయం 4:10 వరకు ఉండేటువంటి సమయం ఇది మీకు అత్యంత కీలకమైనటువంటి సమయంగా చెప్పాలి. కారణం ఏంటంటే చంద్రుడు మీ జన్మరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. రాశిలో ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువగా పెరుగుతుంది, భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. కానీ మీ వ్యక్తిత్వం కానీ మీ నిర్ణయాలు కానీ చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. కొత్త పనులు ప్రారంభం చేయడానికి అది అనుకూలంగా మారుతూ ఉంటుంది. ఇక కుజవీక్షణం కూడా మీ జన్మరాశి మీదనే ఉన్నటువంటి కారణం చేత కొంచెం అహంకారపూరితమైనటువంటి మాటలు తగ్గించుకోవటం, ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవటం, సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. 5వ తేదీ ఉదయం 4:10 నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 1:24 వరకు ఉండేటటువంటి సమయాన్ని మనం పరిశీలించినట్టయితే ఇది మీకు ఆర్థికంగా బ్రహ్మాండమైనటువంటి ఎనలేని స్థితికి తీసుకొని వెళ్తుంది. డబ్బు పరంగా బ్రహ్మాండమైనటువంటి స్థితిలో రావాల్సిన ధనం చేతికి అందుతూ ఉంటుంది. కుటుంబ బాధ్యతలు ప్రధానంగా ఉంటూ ఉంటాయి. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నా కూడా ఖర్చులు కూడా వాటికి ఈక్వల్గా పెరుగుతూ ఉంటాయి. మాటల వల్ల అంటే మాట్లాడేటటువంటి మాట వల్ల మంచి జరుగుతుంది, మాట్లాడేటటువంటి మాట వల్ల చెడు కూడా జరుగుతుంది. కాబట్టి మాట్లాడేటటువంటి మాట చాలా చాలా కీలకంగా ఉండబోతుంది. కాబట్టి అత్యంత సున్నితంగా చాలా సాఫ్ట్గా మాట్లాడటం చాలా మంచిది. ఇక 7వ తేదీ మధ్యాహ్నం 1:24 నుంచి 9వ తేదీ రాత్రి 1:11 వరకు ఉండేటటువంటి సమయంలో ధైర్యం పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరుగుతాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగా మెయింటైన్ చేస్తారు, ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళకి మీటింగ్కి వెళ్ళే వాళ్ళకి అనుకూలంగా మారుతూ ఉంటుంది, సోదరులతో సంబంధాలు మెరుగుపడుతూ ఉంటాయి. ఇది చాలా గొప్ప ఫలితాన్ని ఇచ్చేటటువంటి సమయంగా ఉండబోతుంది. 9వ తేదీ రాత్రి నుంచి 10వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఎక్కడో ఏదో మనసు కొద్దిగా అలజడి కలుగుతుందా అనిపిస్తూ ఉంటుంది. ఇంటి విషయాలలో కానీ, తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో కానీ, వాహనాల విషయంలో కానీ, ప్రాపర్టీల విషయంలో కానీ, ప్రాపర్టీ తీసుకోవాలనుకున్నా, అమ్మాలనుకున్నా ఇట్లాంటివి కలుగుతుంటాయి. ఉద్యోగంలో కూడా మార్పు అనేటటువంటిది మనకు కనిపిస్తుందా అనేటటువంటి బలమైన ఆలోచన కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా మీరు వీలైతే తెలుపు రంగు వస్తువులు అంటే పాలు, పెరుగు, బియ్యం మొదలైనటువంటి దానంగా ఇవ్వటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఒక రకంగా చెప్పాలంటే 10 రోజులు సింహరాశి వారికి ఏ విధంగా అంటే ఎలా ఉంటుందంటే 6వ స్థానంలో సంచరించేటటువంటి రవి కుజ గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత అహంకారానికి పరీక్ష పెడుతున్నారనేటటువంటి భావన కూడా కలుగుతుంది. అంటే నిజమైనటువంటి స్వీయ అవగాహన అంటే మనం సెల్ఫ్ అండర్స్టాండింగ్ అనేటటువంటి చాలా అవసరం. అలానే కెరియర్ని, కుటుంబాన్ని రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉంటే అంటే వినయం ఉంటే అదృష్టం మీ వైపే ఉంటుంది అనేది మనకి ఇక్కడ సింహరాశి వారికి తెలియజేస్తుంది. ఇవి సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.